హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ దివ్య యూట్యూబ్ ఛానల్. ఫైనల్గా మా బెంగళూరు డేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. వీడియోని చివరి దాకా మిస్ కాకుండా చూడండి. అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చెన్నై టు బెంగళూరు మేమైతే చైర్ కార్లో వెళ్ళాము. సో వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగా కనిపించాయి. మా శ్రీవారు చూసారా, ఎక్కడ కూడా బుక్స్నే పట్టుకున్నారు. ఫ్రెండ్స్ అందరం స్టేషన్లోనే మీట్ అవుదాం అనుకున్నాం. బట్ వాళ్ళది ఫస్ట్ కంపార్ట్మెంట్ అండ్ మాది లాస్ట్ కంపార్ట్మెంట్ వచ్చింది. తెలుసు కదండి మనతో ఎలా ఉంటుందో. ఆబ్వియస్లీ లేట్గా రీచ్ అయ్యాం. సో స్టేషన్లో వాళ్ళని మీట్ అవ్వడం అవ్వలే, డైరెక్ట్గా బెంగళూరులోనే మీట్ అవుదాం అనుకున్నాం. ఎర్లీగా స్టార్ట్ అవ్వడం వల్ల బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే అవ్వలేదు. సో ట్రైన్లోనే బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ చేసుకున్నాం. అండ్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి వెళ్తున్న దారిలో. ఫైనల్గా బెంగళూరు అయితే రీచ్ అయిపోయాం. ఎవరో చెప్పారండి బెంగళూరు చాలా చల్లగా ఉంటుందని, కానీ దిగిన వెంటనే ఎండ బీభత్సంగా ఉన్నది. మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ దిగేసి మా కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్గా వాళ్ళని కూడా మీట్ అయిపోయాం స్టేషన్లో. బెంగళూరు స్టేషన్ నుంచే 2 డేస్కి కార్ని అయితే రెంటల్ తీసుకున్నాము. స్టేషన్ నుంచి ఈషాకి నియర్లీ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. సో లంచ్ ఫినిష్ చేసుకొని డైరెక్ట్గా ఈషాకి స్టార్ట్ అయిపోయాం. సో మేమైతే టోటల్గా 10 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. సో 8 మెంబర్స్ కార్లో అండ్ ఇద్దరైతే బైక్ మీద జాలీగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. మా శ్రీవారు అయితే నన్ను వదిలేసి మరి బండిలో షికార్లు కొడుతున్నారు. ఫైనల్గా ఈషా అయితే రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్ నుంచే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ ఈషాలో మనకి 112 ఫీట్ శివుని విగ్రహం అయితే ఉంటుంది. వస్తున్న వేలోనే లాంగ్ వ్యూ నుంచి మనకి ఐడల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. నాకు తెలిసిన ఈషా అంటే బెంగళూరులో ఒకటి అండ్ కోయంబత్తూరులో ఒకటి ఉంది. సో ఇంకా ఏమైనా ఉన్నాయంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ నేను ఈ ప్లేస్ని రీల్స్లో షార్ట్స్లో అయితే చాలాసార్లు చూశాను. నేను కూడా వెళ్తే బాగుంది కదా అని అయితే చాలాసార్లు అనుకున్నా. బట్ మా శ్రీవారు నాకు కూడా చెప్పకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చారు. సో మేమైతే ఈవినింగ్ లేజర్ షో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో స్టార్టింగ్ సాంగ్స్తో స్టార్ట్ చేసి లేజర్ షో స్టార్ట్ చేశారు. మేమైతే ఫుల్ లేజర్ షో అయితే పెట్టట్లేదు, ఎందుకంటే లైవ్లో చూస్తేనే ఎక్స్పీరియన్స్ వేరుంటుంది. Years ago, a being appeared in the upper regions of Himalayas. He danced wildly. People saw that he was experiencing dimensions. His ecstasy and intensity allowed him to transcend his physical form. లేజర్ షో అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. మాకైతే చాలా నచ్చింది. ఆరిజిన్ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్ కోసం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ విజువల్స్ అయితే నిజంగా లైవ్లోనే ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఎవరైనా. సో లేజర్ షో అది ఫినిష్ చేసుకున్న తర్వాత అక్కడే చంద్రముఖి అనే రెస్టారెంట్లో డిన్నర్ కూడా ఫినిష్ చేసుకుని రిసార్ట్కి రిటర్న్ అయిపోయాం.
సరదాగా అలా మా రిసార్ట్లో క్యాంప్ ఫైర్ కూడా వేశారు. సో ఫస్ట్ టైం నాకైతే క్యాంప్ ఫైర్ ఎక్స్పీరియన్స్. సో అది కూడా బాగా ఎంజాయ్ చేసా. సో సరదాగా పాటలు ఆటలతో బాగా టైం స్పెండ్ చేసాం. ఈ కొండ చూసారా నైట్ వ్యూలో ఎంత బాగుందో. ఈ కొండనే మేము ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్లో ఎక్కబోతున్నాం. బెంగళూరు చల్లగా ఉంటుందని చెప్పారు కానీ ఎర్లీ మార్నింగ్ ఇంత చల్లగా ఉంటుందని చెప్పలేదు భయ్య. చలి మాత్రం చాలా బీభత్సంగా ఉన్నది. ఇంత చలిలో అవసరమా అనిపించినా ఇంత దూరం వచ్చాక ట్రెక్ చేయకపోతే ఎలా చెప్పండి. సో అందుకనే రిస్క్ అయినా పర్లేదు సరదాగా కొండ ఎక్కేద్దామని అయితే రెడీ అయిపోయాం. అండ్ ఈ ట్రెక్ మనకి మార్నింగ్ 6:30 నుంచే అలౌ చేస్తారు. 2 కష్టజీవీస్. అయ్యో ఎవ్రీవన్ సే హాయ్ వన్స్. హలో అభి, వన్ హాయ్ ప్లీజ్. సో అందరం ట్రెక్కింగ్కి అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాము. సో ఒక్కొక్కరు నడుస్తున్నారు. స్టార్టింగ్ అయితే చాలా నార్మల్ వేలా అయితే అనిపించింది. ఈజీ వెళ్ళిపోవచ్చు నడిచేయడమే అనుకున్నాం. కానీ వాక్వే కాస్త స్లోప్వే అయ్యాకే తెలిసింది కాళ్ళ నొప్పులు కూడా స్టార్ట్ అయ్యాయని. యాక్చువల్లీ మెయిన్ ట్రెక్ చేస్తున్న ఈ ప్లేస్ మహాకాళి దుర్గా హిల్స్. ఇది స్టేషన్ నుంచి నియర్లీ 45 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అప్పుడే అలసిపోయావా? I asked you to lift me, not so that you can take my hand and go up. Bharat, they are waiting. Hi, Bharat. Abhi. ఈ హిల్ టోటల్ హైట్ నియర్లీ 1300 మీటర్స్ ఉంటుంది. అండ్ టోటల్ ట్రెక్ డిస్టెన్స్ వచ్చేసి 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు అందరం కలిసే స్టార్ట్ అయ్యామండి. ఆవేశంతో కొందరు ముందుకెళ్లారు, అలసటతో కొందరు వెనక నడుస్తున్నారు. సో ఫోటోలు వీడియోలు కవర్ చేస్తూ మధ్యలో మేము ఉండిపోయాం. కొండెక్కే కొద్దీ వ్యూస్ చూసి ఎగ్జైట్మెంట్ ఎంత వచ్చిందో అలసట కూడా అంతే వచ్చిందండి. ఏం కొండ బాబు ఇదే, ఎక్కుతున్న కొలది వస్తూనే ఉంది. ఫైనల్లీ కొండపైకి అయితే వచ్చేసాము. కొండపై నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఆ లేక్ చూసారు కదా ఎంత అందంగా ఉన్నదో. కొండ ఎక్కాలన్న నా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. అండ్ ఇది నా ఫస్ట్ ట్రెక్. ట్రెక్కింగ్ చేయాలన్న ఆశ అండ్ కొండ ఎక్కాలన్న ఆశ నాకుంటే, కానీ మా శ్రీవారు నాకన్నా ఉత్సాహంగా కొండ అయితే ఎక్కేస్తున్నారు. కొండ పైకైతే వచ్చేసాం కానీ ఫ్రెండ్స్ మీట్ అవ్వడం అయితే అవ్వలే. ఎవరు ఎక్కడున్నారో, ఎవరు ఎంతవరకు వచ్చారో, ఎంతవరకు వెళ్ళారో కూడా తెలియలే. చివరికి ఇక్కడైతే ముగ్గురం మిగిలాం. ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఎక్కడున్నారో ఫస్ట్ వెతకాలి. వెతకడానికి ఆ టైంలో మా దగ్గర సిగ్నల్స్ కూడా లేవు కాల్ చేయడానికి. ఎందుకంటే కొండ మీద ఉన్న ఫోర్ట్ ఏరియా అంత విశాలంగా ఉంటుంది. అండ్ దాని చుట్టూ కూడా ఒక వాక్వే కూడా ఉంటుంది. సో చుట్టూ వ్యూనైతే హ్యాపీగా చూడొచ్చు. సో మనకి కొండ మీద ఒక చిన్న శివుడు కోయిల్ కూడా ఉంది. Hey guys, finally we completed our trekking. Only trekking up is completed. What about down we can take care, no problem. Da అప్పుడే అలసిపోయావా? ముందు చెప్పినట్టు దిగడం చాలా సింపుల్ అనుకున్నాం కదా. ఐ విల్ టేక్ కేర్ అన్నాను, కానీ ఎక్కడం కన్నా దిగడం చాలా కష్టంగా ఉన్నదండి.
మనకు అక్కడ చూసుకున్నట్టయితే ఒక మానవుడు చేసిన రోడ్డు కనిపిస్తుంది. అంటే మనం దేనికి దగ్గరలో ఉన్నామని అర్థం అనమాట. ఈ బెంగళూరులో నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్ చలి ఎంత ఉందో డే టైం ఎండ కూడా అంతే ఎక్కువ ఉంది. షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆన్ దిస్ ట్రెక్. సూపరా? ఓకే, ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ ట్రెక్ ప్లీజ్. Very nice. Yes. Nice experience. Your experience? Very, very nice. Very My nice. first trek. Okay, very good. Nice experience. Okay. Bro, your experience? For Sako only you went, no? That's why you're saying no. I'll ask the girl who is behind you. Wait. The half dead girl. What is your experience? Finally, we completed the trek. And train also is going. Don't know guys. చూసారు కదండి, మొత్తానికైతే ట్రెక్ కంప్లీట్ చేసుకున్నాం. Say big bye. Hello. Bye bye. Tata. అంతా బాగా అయిపోయింది అనుకున్న ట్రిప్లో ఒక చిన్న దిష్టి చుక్క అయితే ఉండాలి కదా. సో అలా మా టైర్ అయితే పంచర్ అయ్యింది. సో దాన్ని బాగు చేసుకొని మేమైతే స్టేషన్కి రిటర్న్ అయిపోయాం. ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేంటి చూస్తున్నారు, వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని మహాకాళి దుర్గా ట్రెక్కింగ్కి అయితే వెళ్ళిపోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.